ఈ ప్రదర్శనలోని వివిధ రకాలైనటువంటి పశువులు కూడా ఉన్నాయి. అనేక జాతులతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనగా ఇప్పుడు మీరు చూడొచ్చు. దీని పేరు థార్ పార్కర్. ఈ థార్ పార్కర్ అనేది ఒక ఆవు థార్ ఎడారి ప్రాంతం, రాజస్థాన్ మరియు సింధ్ ప్రాంతాల్లోనే ఉంటాయి ఇవి. దీని శరీర లక్షణాల గురించి తెలిస్తే తెలుపు రంగులో ఉండి అత్యంత బలమైన మరియు దృఢమైన శరీరం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది, చూసారుగా ఎంత బలంగా కనిపిస్తున్నాయి ఇవి. అలాగే దీని యొక్క పాల ఉత్పత్తి రోజుకి 8 నుంచి 14 లీటర్లు ఇస్తుంది. మంచి నాణ్యత గల A2 పాలను ఇది ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే తక్కువ నీటితో జీవించగలదు, అధిక వేడి మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకునే శక్తి కలదు. ఇంకా మరొక ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే కఠినమైన ఎడారి పరిస్థితుల్లో కూడా అద్భుతంగా జీవించగలదు. సహజ వాతావరణంలో పెంచినప్పుడు వీటి పాల నాణ్యత మరింత మెరుగవుతుందని చెప్పేసి దీని యొక్క సంరక్షణ వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తున్నాం ఇప్పుడు మనం ఇది ఎంత బలంగా ఉన్నదన్నది అంతే. ఇంకా నిజంగా మన సైడ్ మాత్రం ఇక్కడ కూడా ఇటువంటి ఆవులు మనం ఎప్పుడు చూడం. ఈ కేవలం అటువంటి ఎడారి ప్రాంతంలోనే ఉంటాయని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు పెట్టడం జరిగింది. చూస్తున్నది రాటి అనే ఒక జాతికి సంబంధించినటువంటి ఇది ఆవు. ఇది రాజస్థాన్ ప్రాంతం నుంచి ఇది వచ్చింది. ఇది కేవలం రాజస్థాన్ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. దీనికి రాటి అనే దీనికి ఒక పేరు. దీని శరీర లక్షణాలు ఏంటంటే తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. శరీరం కూడా చాలా బలంగా దృఢంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చూసారుగా. ఇది కూడా సేమ్ ఆ ఎడారిలో ఉన్న తరహాలోనే ఇది కూడా సేమ్ అంతే బలంగా ఉంది. దీని పాల ఉత్పత్తి రోజుకి 10 నుంచి 15 లీటర్లు. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే చలి తీవ్రత మరియు ఎండ పరిస్థితులకు అనుకూలం, ఇంకా తక్కువ నిర్వహణ అవసరంతో మంచి పాల ఉత్పత్తిని ఇది ఇస్తుంది. ఇంకా మరొక ఆసక్తికర విషయాలు ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో కూడా అద్భుతమైన పనితీరు చూపుతుంది. సహజ మేతతో పెంచినప్పుడు వీటి పాల నాణ్యత మరింత మెరుగవుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ నమోదు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాతి సాహివాల్. ఈ జాతి పేరు సాహివాల్. దీని మూలం పంజాబ్ ప్రాంతం. శరీర లక్షణాలు ఎరుపు లేదా గోధుమ రంగు, మృదువైన చర్మం, పొడవైన శరీరం, పెద్ద చెవులు, శాంతమైన స్వలాభం. చూసారు కదా దీని చెవులు ఎంత పెద్దవి ఉన్నాయని. అలాగే చాలా శాంతంగా ఉండేటటువంటి జాతి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే దీని పాల ఉత్పత్తి రోజుకు సుమారు 10 నుంచి 16 లీటర్లు. సహజ పద్ధతిలో అధిక నాణ్యత గల ఇది A2 పాలని ఇస్తుందని చెప్పేసి దీని ఒక పోషకులు చెప్పడం జరుగుతుంది. దీని గురించి కొన్ని అధిక వేడి వాతావరణం కూడా ఇది తట్టుకుంటుంది. అంటే మన రాష్ట్రంలో ఉన్నవి అంత వేడి తట్టుకోలేదు, వాటి నీడనే ఉండాలి. కానీ ఇది అధిక వేడి కూడా తట్టుకునే ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రపంచంలో అత్యుత్తమ దేశీ పాల జాతుల్లో ఇది ఒకటని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇది కూడా జాతి కూడా పూర్తిగా చాలా బలంగా దృఢంగా ఉండే జాతే. సో ఇప్పుడు ఇది కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మరొకటి చూద్దాం ఈ ప్రదర్శనలో. ఇప్పుడు మీరు చూస్తున్నది గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాంగ్రేజ్. ఈ జాతి పేరు కాంగ్రేజ్. ఇది గుజరాత్ ప్రాంతానికి చెందినది. దీని శరీర లక్షణాలు ఏంటంటే బలమైన శరీరం, అలాగే పెద్ద కొమ్ములు మరియు గట్టి కాళ్ళు కలిగి ఉంటుంది. దీని పాల ఉత్పత్తి రోజుకి 8 నుంచి 12 లీటర్లు ఇస్తుంది. ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే వ్యవసాయ పనులకు మరియు బరువులు లాగడానికి అత్యంత అనుకూలం. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బరువు పనులు, వ్యవసాయం కోసం కూడా ఈ యొక్క ఆవుల్ని వాడడం జరుగుతుంటుంది. ఇది ఎద్దు. వీటిని అక్కడ వ్యవసాయానికి వాటికి కూడా వాడుతూ ఉంటారు. అలాగే ఆసక్తికర విషయాలు ఏంటంటే ఇది పాలు మరియు పని కూడా, అలాగే రెండు కూడా, పాలు కూడా ఎక్కువ వేస్తుంది, పని కూడా ఎక్కువ చేస్తుంది. రెండింటికి ఉపయోగపడే జాతి ఇది. సహజంగా ఆహారం మరియు పచ్చి మేతతో పెంచినప్పుడు ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి అక్కడ లోకల్గా లభించే పచ్చి మేతని వీటికి ఎక్కువగా ఆహారం కింద వేస్తూ ఉంటారు. దీని కొమ్ములు కూడా చాలా ఆకర్షణగా ఉంటాయి. ఇవి చూస్తుంటుంటే ఈ ప్రదర్శనలు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దీంతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం అందరూ కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే ఇది అంత అట్రాక్టివ్గా ఆకట్టుకుంటుంది కనుక దీన్ని ఎక్కువగా ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా ఇది నిలిచింది. ఇప్పుడు ఇదే ప్రదర్శనలోని మరొక జాతి పొంగనూరు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జాతి పొంగనూరు సంబంధించిన జాతి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పొంగనూరు ప్రాంతం నుంచి వచ్చింది. దీని శరీర లక్షణాలు చిన్న పరిమాణంలో ఉండే ఆవు, తల చిన్నగా, శరీరం కాంపాక్ట్గా ఉంటుంది. దీని పాల ఉత్పత్తి 2 నుంచి 5 లీటర్లు మాత్రమే. పాలు అత్యంత సాంద్రంగా, అంటే హై ఫ్యాట్ కంటెంట్ ఉంటాయి. దీని ప్రత్యేకత తక్కువ ఆహారం, దీనికి గడ్డి అవసరం అంతే. చిన్న స్థలంలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. అధిక పోషక విలువలు గల పాలు, ఇంకా గ్రామీణ జీవన విధానానికి మరియు ప్రకృతి వ్యవసాయానికి అత్యంత అనుకూలం దీని గురించి ఆసక్తికర విషయం ఏంటంటే ఈ జాతి ప్రపంచంలోనే చిన్న ఆవుల్లో ఇది ఒకటనమాట.